తలసాని రాజీనామా ఆమోదం పొందితే సనత్ నగర్కు ఉప ఎన్నికలు తప్పేలేవు. తలసాని పార్టీని వీడడంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకోవడంపై టీడీపీ నాయకత్వం దృష్టి పెట్టింది. సనత్ నగర్లో మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ను బరిలో దించాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లోనే సీటు వస్తుందని ఆశించి తలసాని కారణంగా భంగపడ్డ కూన వెంకటేష్ గౌడ్ సనత్ నగర్ సీటుపై ఆశలు పెంచుకున్నారు. అప్పుడే గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్న కూన వెంకటేష్ గౌడ్తో మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్. తలసాని రాజీనామాతో సనత్ నగర్ నియోజకవర్గంలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొంది. శ్రీ వెంకటేష్ గౌడ్ ప్రస్తుతం టీడీపీ తరఫున మళ్ళీ బరిలో ఉండాలని ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడే ప్రచారం కూడా కొనసాగిస్తున్న పరిస్థితిని. తలసాని మీద గెలవడం అంత ఈజీనా, నిజంగా టికెట్ కూడా వస్తుందా అన్నది కూడా మరోసారి ఏమైనా అన్యాయం జరిగే అవకాశం ఉందా కూడా తెలుసు. అప్పుడే మీరు ప్రచారానికి కూడా సిద్ధమైనారు. ఏ విధంగా అనుకుంటారు? ఏదో తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలిచి దొంగలాగా పార్టీలకు వెళ్ళి వేరే పార్టీకి వెళ్ళిపోయి ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తప్పకుండా మేము గట్టిగా బుద్ధి చెప్తాము ఆ శ్రీనివాస్ యాదవ్కు, టీఆర్ఎస్ వాళ్ళకు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. గత 4 సంవత్సరాలు నేను కష్టపడి ఆ సనత్ నగర్ నియోజకవర్గంలో చేసుకుంటే దొంగలాగా వచ్చి తీసుకొని పోయిండు. ఆ దొంగకు ఈరోజు బుద్ధి చెప్పదలుచుకున్నారు. ఎలక్షన్స్ రాగానే ఎమ్మెల్యే కాబోతున్నాం. మా సనత్ నగర్ నియోజకవర్గంలో సనత్ నగర్ డివిజన్లోనే 4వ రోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు పాదయాత్ర చేయడం జరుగుతుంది. తప్పకుండా మీకు వేసి మేము గెలిపిస్తామని చాలామంది కూడా చెప్పడం జరుగుతుంది. అంటే లాస్ట్ టైం కూడా మీకు ఖచ్చితంగా సీట్ మీద అని చెప్పి తీరా టైంకి ఏదైతే బీఫామ్ టైంలో మీకు హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి, మళ్ళీ ఈసారి కూడా ఏమన్నా ఆ విధంగా ఉండే అవకాశాలు ఏమంటారా? నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా అడిగినప్పటి నుంచి కూడా సనత్ నగర్ టికెట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు నేను చూస్తా, ఆడ కొన్ని చిక్కులున్నాయి, ఆ చిక్కులు తీసేసి మీకు ఇస్తా అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నాకు ఇస్తాను అప్పుడు చెప్పలేదు, కానీ ఈసారి మాట ఇచ్చిండు. తప్పకుండా వెంకటేష్ నువ్వే ఇన్ఛార్జు, నీకే టికెట్ అని చెప్పేసి చెప్పిండు. ఆయన మాట మీద లేవాడే మనిషి కాబట్టి ఇది మాత్రం అట్లా జరిగే క్వశ్చన్ లేదు. ముఖేష్ రాని ఇంకెవరైనా రాని మీకు అష్యూరెన్స్ ఇచ్చి మీరు ఇంత గట్టిగా అంత రూట్ లెవెల్లో ఇంత కష్టపడుతున్న మిమ్మల్ని కాదని ఆయనతో ఎందుకు సంప్రదింపులు జరుపుతున్నారు? నిజంగా నమ్మొచ్చు అంటారా? మీకు ఇంకా ఆశలు ఉన్నాయంట? లాస్ట్ టైం కరెక్ట్గా మాట ఇవ్వలేదు, ఈసారి 100% ఇచ్చిండు. తప్పకుండా నాకే టికెట్, నాదే టికెట్. అంటే ఇంకా హౌస్ ఉన్నాయా? ఒకవేళ ఆయనకే ఇస్తే మీరు మీ బలమైన మీ కార్యకర్తలు ఏ విధంగా ఉండను? సమస్యనే లేదు, మాకు ఎలాంటి డౌట్ లేదు. టికెట్ మాదే, గెలుపు ఖాయం మాదే. ముఖేష్ గౌడ్ కూడా మా కజినే అవుతాడు, నా మీద అట్లా రాడు. అవన్నీ గాలి వార్తలు, అవన్నీ జరగని విషయాలు. నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు నేను తెలుగుదేశం పార్టీలో ఉంటా. మా నాయకుడు అట్లా మోసం చేసే మనిషి కాదు. చెప్తే మాట మీద లేవడే మనిషి. నాకు 100% నమ్మకము. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా నేనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను, ఖచ్చితంగా గెలుస్తానంటూ కూన వెంకటేష్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ప్రదీప్, సాక్షి టీవీ, హైదరాబాద్.